less. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి లిరికల్ షేక్ ఎఫెక్ట్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ మీ ఫోన్లో ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కింద చూసుకుంటే మనకి ప్రాజెక్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. ఎలర్ట్ మోషన్ యాప్ లింక్ కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, నా టెలిగ్రామ్ లింక్లో. సో అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ప్రాజెక్ట్ అయిన ఒక ఆప్షన్ ఉంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. సో మీరైతే టూ ప్రాజెక్ట్స్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి బీట్ మార్క్, ఇంకొకటి షేక్ ఎఫెక్ట్ అయితే. సో రెండింటిని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే మీరు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. సో బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ జస్ట్ లిరిక్స్ అండ్ ఇంకా సాంగ్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఒకవేళ మీరు లిరిక్స్కి ఏమైనా ఫాంట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎల్లో కలర్ లేయర్ని క్లిక్ చేసుకుని ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే మనకి చాలా రకాల ఫాంట్స్ అనేవి అవైలబుల్ ఉంటుంది. సో మీకు నచ్చిన ఫాంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇచ్చిన ఫాంట్ కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే మనం షేక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసుకున్న తర్వాతకి నేను ఇచ్చిన షేక్ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 2 లేయర్స్ అయితే ఉంటాయి. సో వాటిని అయితే ఈ విధంగా అయితే లేయర్ ఆప్షన్ క్లిక్ చేసుకొని కాపీ అయితే చేసుకోవాలి. సో కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోవాలి. సో మళ్ళీ మనం ఎడిట్ చేస్తున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. మళ్ళీ ఓపెన్ చేసుకున్న తర్వాతకి సో ఇక్కడ చూసుకుంటే టెక్స్ట్కి ఎండింగ్కి అయితే వచ్చేసుకోవాలి. రెడ్ బీట్ మార్క్ ఉంది కదా, సో ఎగ్జాక్ట్గా ఎక్కడ పెట్టేసుకున్న తర్వాత సో కాపీ చేసుకున్నట్టు ఎఫెక్ట్స్ని అయితే ఇక్కడ పేస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడైతే కాపీ చేసుకున్నట్టు ఎఫెక్ట్స్ని అయితే పేస్ట్ చేసుకోండి. అండ్ సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ లాస్ట్లో ఉన్న లేయర్ అయితే ఈ విధంగా అయితే జరుపుకోవాలి, అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ ఉంది కదా, సో ఈ విధంగా అయితే చిన్నగా ఉంది. సో స్పీడ్ ఆప్షన్ మీదకి వెళ్ళేసి ఈ విధంగా అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత మనం జస్ట్ ఫొటోస్ని అయితే రీప్లేస్ చేసుకుంటే వీడియో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. సో ఫస్ట్ ఫోటో లేయర్ని క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్మ్ ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ మీరు ఎవరి ఫోటో అయితే యాడ్ చేయాలని అనుకుంటున్నారు, సో వాళ్ళ ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. సో ఈ ఫోటోని యాడ్ చేసి పైన ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో మనకి ఆటోమేటిక్గా అయితే ఫొటోస్ అయితే రీప్లేస్ అయినాయి. సో ఇంకొక లేయర్ని అయితే క్లిక్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా కలర్ అండ్ ఫిల్మ్ మీద ట్యాప్ చేసుకోవాలి. అండ్ మీడియా ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ ఫోటో ఆప్షన్లోకి వచ్చేస్తుంది. సో ఇంకొక ఫోటోని అయితే యాడ్ చేసుకుని మన పైన ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకుని బ్యాక్ అయితే తెచ్చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సేమ్ ఇదే విధంగా ఇంకొక లేయర్ని అయితే క్లిక్ చేసుకోండి. అండ్ కలర్ అండ్ ఫిల్మ్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ ఫోటో ఆప్షన్లోకి అయితే వచ్చేస్తుంది. సో ఇంకొక ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. అండ్ మిగతా లేయర్స్ ఉన్నాయి కదా, సేమ్ ఇదే విధంగా అయితే మిగతా లేయర్స్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనకి వీడియో అనేది కంప్లీట్గా ఎడిటింగ్ అయితే అయిపోతుంది. అండ్ ఇప్పుడైతే స్టార్టింగ్ వచ్చేసుకున్న తర్వాత పైన సెట్టింగ్ ఆప్షన్ పక్కన యారో మార్క్ ఉంటుంది. సో దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. అండ్ కింద చూసుకుంటే మనకి ఎక్స్పోర్ట్ వీడియో ఉంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేసుకోండి ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద. సో వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి.